ఇచ్చుకోవాలి, మీరేమన్నా అరేంజ్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది వెన్నెల. అయితే అప్పుడే విష్ణు అయితే ఆయన్ని అడిగేదేంటమ్మా, పదండి వెళ్దాం అని విష్ణు అంటూ ఉంటాడు. నువ్వు ఆగు బేబీ, చెప్పండి అంకుల్ అని వైష్ణవి కూడా అడుగుతూ ఉంటుంది. దాందేముందమ్మా, లోపలికి రండి అని జయరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విష్ణు అయితే ఏంటి వెన్నెల, వైష్ణవి అసలు ఎవరిని పడితే వాళ్ళని ఇలా అడిగేయడమేనా అని అంటూ ఉంటే, అయినా ఆ బోడి హీరోతో మీరు ఫోటో దిగపోతే ఏమైందేంటి అని అంటూ ఉంటే, కాదు నాన్న, అతని యాక్షన్ బాగుంటుంది, అతనంటే నా అమ్మకు చాలా ఇష్టం నాన్న అని అంటూ ఉంటే, అప్పుడు ఇక పిల్లలు అలా జాలిగా అడిగేసరికి ఏమీ కాదనలేకపోతాడు విష్ణు. ఇక కాదనలేక లోపలికి తీసుకువెళ్తాడు. అలా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత షూటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక షూటింగ్లో వరలక్ష్మి అయితే కనిపిస్తుంది అక్కడ పిల్లలకి. పిల్లలు వరలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న, అమ్మేంటి ఇక్కడుంది అంటూ వరలక్ష్మి వంక చూస్తారు. అప్పుడు ఇక విష్ణు కూడా చూసేసరికి వరలక్ష్మి హీరోయిన్గా మోడ్రన్ డ్రెస్ వేసుకొని చాలా మోడల్గా ఉంటుంది. అప్పుడే వరలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. షూట్ మొదలవుతుంది రండి మేడం అని పిలుస్తూ ఉంటారు షూట్కి. అప్పుడే ఇక వరలక్ష్మి హీరోతో కలిసి ఇక షూట్లో అయితే పాల్గొంటుంది, నటిస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణుకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ హీరో వరలక్ష్మి భుజాల మీద చేతులు వేయడం, నటించడం ఇదంతా చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడు ఇక విష్ణు అయితే వరలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే వస్తుంది. అసలు నీకు బుద్ధుందా, ఇంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు ఈ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని హీరోయిన్గా నటించడం నీకు అవసరమా అని వరలక్ష్మిని అడుగుతూ ఉంటాడు విష్ణు. అప్పుడే హలో, ఎవరు సార్ మీరు, అసలు ఏమనుకుంటున్నారో, నాకేంటి, నా పిల్లలేంటి వీళ్ళు, మీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది ఆమె అయితే. అప్పుడే ఇక ఏ వరలక్ష్మి, నాటకాలు వేస్తున్నావా, హీరోయిన్గా వేషం వేసేసరికి నీవు గతం కూడా మర్చిపోయావా ఏంటి, పిల్లల సంగతి కూడా నా పిల్లలు కాదంటున్నావు అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇక విష్ణు అన్న మాటలకి జయరామ్ అక్కడికి వచ్చి, హలో విష్ణు గారు, ఆమె మీ భార్య వరలక్ష్మి కాదండి అని అంటూ ఉంటాడు జయరామ్. అదేంటి, నా చెవిలో పువ్వులు పెట్టాలనుకుంటున్నావా, వరలక్ష్మి ఉంటే వరలక్ష్మి కాదంటున్నావు, పిల్లలు మీ అమ్మే కదా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అవును బేబీ, మా అమ్మే. ఏంటమ్మా మమ్మల్ని తెలియనట్టు అంటున్నావేంటి అని పిల్లలిద్దరూ అడుగుతూ ఉంటే, చూడమ్మా మీరెవరో నాకు తెలీదు, నాకు అసలు పెళ్ళే కాలేదు, ఇంతింత పిల్లలు ఎక్కడి నుంచి వస్తారమ్మా అని అంటూ ఉంటే, ఏంటి డైరెక్టర్ గారు ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే విష్ణు గారు, మీకు ఒక విషయం చెప్పాలి, తను వరలక్ష్మిలాగే ఉంటుంది కానీ వరలక్ష్మి కాదు, తన పేరు ప్రియా, తను కొత్తగా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది, ఇప్పటి వరకు తమిళంలో నటించింది, రీసెంట్గా అక్కడ బాగా నటిస్తుందని నేను తనని ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటే, అప్పుడే విష్ణు అయితే మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడితే నేను నమ్మేస్తాననుకుంటున్నారా అని అంటూ విష్ణు అయితే ఇంటికైతే పిల్లల్ని తీసుకొని వెళ్తాడు. ఖచ్చితంగా తను అమ్మే, ఇప్పుడు అమ్మ ఇంటికాడ లేకపోతే మాత్రం అక్కడ నటించేది అమ్మే అయి ఉంటుంది అని అంటూ ఉంటారు పిల్లలు. అవునమ్మా, చూసారా మీ అమ్మ ఎంత నాటకాలు వేస్తుందో, చివరికి మీరు కూడా అసలు పిల్లలు కాదంటుంది, అంతకి తెగించింది అని విష్ణు దొరికిందే సందన్నట్టు వరలక్ష్మి గురించి చెడుగా చెప్తూ ఉంటాడు పిల్లలకైతే. అప్పుడే ఇక పిల్లలు విష్ణు త్వరగా ఇంటికైతే వెళ్ళిపోతారు స్పీడ్గా. అప్పుడే ఇక అక్కడే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళంగానే వరలక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు విష్ణు. తర్వాత అమ్మ అంటూ పిల్లలు పిలుస్తారు. ఇంతలోకి సుధా అయితే బయటకు వస్తుంది. అత్త, అమ్మ ఎక్కడుంది అని అంటూ ఉంటే, మీ అమ్మని ఇప్పటి వరకు ఇక్కడే చూశానే అని అంటూ ఉంటే, ఇక్కడే చూసావా అంటే ఎంతసేపు అయింది నువ్వు అమ్మని చూసి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అప్పుడే వేదవతి అయితే, ఏమైంది విష్ణు, వరలక్ష్మి ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఇప్పుడే లోపలికి వెళ్ళింది అని వేదవతి అంటూ ఉంటుంది. వరలక్ష్మి అప్పుడే స్నానం చేసి బయటికైతే వస్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి తలస్నానం చేసి బయటికి రావడం చూసిన విష్ణు పిల్లలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి, వరలక్ష్మి గదిలో నుంచి ఇలా స్నానం చేసి బయటకు వస్తుంది, ఇప్పటి వరకు ఇక్కడే ఉందని అమ్మ కూడా చెప్పింది అంటే డైరెక్టరు జయరామ్ చెప్పినట్టు అసలు తను వరలక్ష్మి ఒకళ్ళు కాదా అని అంటూ ఉంటే, పిల్లలు వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేనా అని అడుగుతూ ఉంటారు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు, నేనే కదా అని అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వచ్చావు అని పిల్లలు అడుగుతారు. నేనెక్కడి నుంచి వచ్చేదేంటమ్మా, నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను కదా,
కావాల్సుంటే మీకు నానమ్మ కళ్ళెదురుగానే కూర్చొనుంది కదా, ఆమెనే అడగండి అని అంటూ ఉంటే, అవునమ్మా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఇటు ఇటు తిరుగుతానే ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే డాడీ నిజంగానే ఇదంతా కూడా మనం చూసింది కళ నిజమా? తను అమ్మ కాదు డాడీ, అమ్మలా ఉండే మరొక అమ్మాయి, ఆమె పేరు ప్రియా కూడా అని అన్నారు కదా అని పిల్లలైతే అంటూ ఉంటారు. ఈ విషయం నేను వెంటనే అమ్మకి చెప్పాలి అని అంటూ ఉంటే, చూడు వెన్నెల, విష్ణు అంటూ ఉంటాడు అసలు అమ్మకి ఈ మాట చెప్పొద్దు అని అంటూ ఉంటే, ఎందుకు నాన్న అని అనగానే, ఇప్పుడు మీ అమ్మ కూడా నాకులాగే ఒక హీరోయిన్ ఉంది కదా, నేను హీరోయిన్ అయిపోతాను అంటుంది. మీ అమ్మకి ఏదో ఒక రోజు తెలుస్తుంది కానీ ఇప్పుడు మాత్రం నిజం చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. సరే నాన్న అని అంటూ ఉంటారు పిల్లలైతే. తర్వాత ఇక వరలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోయాక వరలక్ష్మికి జయరాం అయితే ఫోన్ చేస్తాడు. అక్కడేం ఇబ్బంది లేదు కదా వరలక్ష్మి గారు అని అంటూ ఉంటే, లేదు జయరాం గారు, మొత్తానికి మనం అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. వరలక్ష్మి గారు, ఎవరు ఎలాంటి వాళ్ళు నిజ నిజాలన్నీ విష్ణుకి తెలిసేలా చెయ్యండి అని అంటూ ఉంటాడు జయరాం అయితే. తప్పకుండా సార్, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నిజంగా మీరు గనక ఈరోజు ఈ హెల్ప్ చేయకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో, పిల్లలు నన్ను అసహించుకునేవాళ్ళు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. చూడండి వరలక్ష్మి గారు, తొందరగా నిజాలు తెలుసుకోండి, అప్పుడే మీరు బయటపడతారు అని అంటూ ఉంటాడు జయరాం అయితే. తర్వాత ఇక వరలక్ష్మి అయితే విష్ణు గదిలోకి వెళ్తుంది. ఇక విష్ణు గదిలోకి వెళ్ళి వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది, అసలేంటి నువ్వు ఇంట్లోనే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళావని మధ్యాహ్నం నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారేంటి, పిల్లలకి ఏం చెప్పి తీసుకొచ్చారు నా మీద అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును, ఇంతకీ నీకు జయరాం ఇంకా టచ్లోనే ఉన్నాడా అని అంటూ ఉంటాడు విష్ణు. జయరాం గారు నాకు ఎంతో హెల్ప్ చేశారు, ఆయన్ని ఎలా మర్చిపోతాను, ఆయన ఈ మధ్య నాకు కనిపించడం లేదు, ఏదో సినిమా షూటింగ్లు కూడా ఎక్కువైనాయి అన్నారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నిజంగానే అక్కడ ఉన్న హీరోయిన్ వరలక్ష్మి కాదా, వరలక్ష్మిలాగే ఉండే మరొక అమ్మాయా అని అంటూ విష్ణు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విష్ణుకి తన తెలిసిన ఒక పంతులు గారైతే ఫోన్ చేస్తాడు. నేను ఒకటి అడుగుతాను, దాంట్లో మీరు ఖచ్చితంగా నిజమే చెప్పండి అని అడుగుతూ ఉంటే, చెప్పు బాబు చెప్తాను, మనుషులు పోయిన మనుషులు ఉంటారా పంతులు గారు అని అడుగుతూ ఉంటాడు విష్ణు. మనుషులు పోయిన మనుషులు మన లోకంలో 7 ఉంటారని తెలుసు, అంటే ఒకవేళ ఆ 7 ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, మన కంటికి కనిపించవచ్చు, మన పక్కనే కూడా ఉండొచ్చు, ఏం చెప్పలేమో అని పంతులు గారు అనేసరికి వరలక్ష్మిని పోలిన మనుషులు 7 ఉంటారని, అందులో ఒక ఆమె ఇలా హీరోయిన్ అయ్యిందని విష్ణు అయితే పంతులు గారు చెప్పడంతో నమ్మేస్తాడు ఆ మాటని. అప్పుడు ఇక విష్ణు అయితే, చూడు వరలక్ష్మి, నువ్వే పెద్ద అందగత్తు అనుకుంటావేమో, నీకులాగే మరొక అందగత్తి కూడా ఉంది అని విష్ణు అయితే చెప్తూ ఉంటాడు. ఎవరు విష్ణు గారు అని అనగానే, నీకు తెలియదులే అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. అది నేనే అని తెలిస్తే ఏమైపోతాడో ఈయన, ఇట్టే నమ్మేశాడే అని వరలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. నా విషయంలో మీ అమ్మ ధర చేసిన కుట్రని బయట పెట్టే వరకు నేను ఇలాగే నటిస్తూ ఉంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా